సింహం, మృగరాజు కనిపించిందా? క్రేజీ క్రేజీ అసలు. వా 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 వా. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను దేవల్య పార్క్లో అయితే ఉన్నాను. ఇది ఒక లైన్ సఫారీ జరిగే ఏరియా అనమాట. ఇక్కడికి నేను ఎలా వచ్చానంటే క్యాబ్లో వచ్చాను. దేవల్య సఫారీ పార్క్లో ఏవే ఉంటాయి అండ్ స్ట్రక్చర్ అంతా ఇలా ఉంటుంది. శశంగిర్ ఏరియాలో మెయిన్ గా మనం 2 సఫారీలు అయితే చేయాలి. ఒకటి వచ్చేసి మెయిన్ సఫారీ గిర్ నేషనల్ పార్క్ అండ్ రెండోది వచ్చేసి మన దేవల్య సఫారీ పార్క్ లో సఫారీ అనమాట. రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నేను దేవల్య సఫారీ పార్క్ లో వచ్చేసి క్యాంటర్ సఫారీ చేస్తాను అండ్ గిర్ నేషనల్ పార్క్ లో వచ్చేసి జిప్సీ సఫారీ అయితే చేయబోతున్నాను. దేవల్య సఫారీ పార్క్ లో కూడా మనకి స్పెసిఫిక్ టైమింగ్స్ అంటూ ఉంటాయి అనమాట. ఆ టైమింగ్స్ ప్రకారమే మనం అయితే బుక్ చేసుకోవాలి. బుకింగ్ ఆఫీస్ అయితే ఇది. నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను కదా, ఆన్లైన్ లో బుక్ చేసుకున్న రిసిప్ట్ అయితే ఇక్కడ చూపించాలి. కొంచెం టైం అయితే ఉంది. నేనైతే ఫస్ట్ గిఫ్ట్ షాప్ కి వెళ్తున్నాను. నేను టోపీ కొనుక్కోవాలి, లేదంటే ఈ ఎండలో మలమల మాడిపోతాను అనమాట. ఇక్కడ మనకి కెఫ్టేరియా ఉంటుంది అండ్ అలాగే అలా వెయిటింగ్ ఏరియా కూడా ఉంటుంది అనమాట, వెయిట్ చేయడానికి. మా సోనీర్ షాప్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ అయితే ఇక్కడ కోటు భలే ఉందిలే, కోట్ వేద్దాం ఒకటి శశంగిర్ గుర్తుగా. గిఫ్ట్ షాప్ లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. ఈ క్యాప్ అయితే కొన్నాను 150 రూపాయలు. మంచి సఫారీ టోపీ అయితే కొన్నాను. ఇక్కడ ఒక గార్డెన్ పెంచారు, నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అసలు సింహం బొమ్మ క్రేజ్ గా బాప్లా ఉంది. అదిరింది కదా సింహం బొమ్మ. మనకైతే చాలా టైం ఉంది. బేసిక్ గా మనం అయితే ఇప్పుడు చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. అసలు నేను శశంగిర్లో ఎందుకు స్టే చేయట్లేదు అంటే ఇది వీకెండ్ అనమాట. వీకెండ్ అయితే రేట్లు దొండమా అంటే రూపాయిది 100 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ లోకల్ గా తిరగడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉండాలి. శశంగిర్లో ఓన్ ట్రాన్స్పోర్టేషన్ని హైర్ చేసుకున్నాం అనుకోండి, బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. అందుకే నేను ఏం చేశాను, తలాలా జంక్షన్లో దిగి అక్కడే హోటల్ అయితే తీసుకున్నాను. క్యాబ్ని కూడా అక్కడే మాట్లాడుకున్నాను. నాకు 2 రోజులకి క్యాబ్ 2500 ప్లస్ హోటల్ రూమ్ ఒక రోజుకి 800, మొత్తం 3300లో కేల్కతం దుకాణం బంద్ చేసా. ఇక్కడ పెట్రోల్ చూడండి ఎంత దగ్గరికి వచ్చేస్తున్నాయో. నేనైతే జిప్సీని ఆఫ్ చేయట్లేదు, క్యాంటర్నే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక వాచ్ టవర్ కూడా ఉంది. మనకు కావాలంటే పైకి ఎక్కచ్చు. ఎండ మలా మాడిపోతుంది. నేనైతే పైకి ఎక్కను. ఇప్పుడు టైం అయితే చూడండి 10 నిమిషాలు తక్కువ 3 అయ్యింది. మొత్తం లైన్ కట్టేశారు. ఇక్కడ మనకైతే పర్మిట్ వచ్చింది దేవల్య సఫారీ పార్క్ కి. బస్ అయితే పెట్టేశారంతా, అక్కడికి వెళ్ళిపోవాలి. నా బస్ నెంబర్ వచ్చి 1442, సీట్ నెంబర్ 7. అదిగో మన బస్సు 1442. ఈ బస్సులోనే మనం సఫారీ చేయబోతున్నాం. సో గైస్, నాకైతే విండో సీట్ దొరికింది. ఇదిగోండి విండో సీట్. బస్సు ఇంకా ఫుల్ అవ్వలేదు. బస్సు ఫుల్ అయితేనే కదా లోపలికి పంపించారు అనమాట. బస్సు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎలా ఉంది. బస్సు సీటింగ్ కెపాసిటీ వచ్చి 32 సీట్లు. ఫ్రంట్ వ్యూ అయితే ఇది. అండ్ జిప్సీ సఫారీ ఫస్ట్ జిప్సీ అయితే ఇప్పుడే వెళ్ళింది. 3 గంటలు అయితే అవ్వలేదు. మనం అయితే బస్సు అటు సైడ్ జిప్సీ మీద జిప్సీ కొడుతుంది. చూద్దాం మరి. గిర్ నేషనల్ పార్క్ లో మెయిన్ సఫారీ అని చెప్పాను కదా, ఆ సఫారీ ముందు మనం ఈ సఫారీ చేస్తున్నాం. ఇది ఒక వామప్ సఫారీ టైప్ అనుకోవచ్చు. లోపలికి ప్లాస్టిక్ ఏం తీసుకెళ్ళకూడదు అని చెప్తున్నారు. 2000 రూపాయలు ఫైన్ అంటే లోపల దొరికితే. చెకింగ్ అది ఉంటుందంట. ప్లాస్టిక్ బాటిల్స్ ఏవి నాట్ అలౌడ్ అని చెప్పారు స్ట్రిక్ట్ గా. వీకెండ్ కదా, ఫుల్ ఫ్యామిలీస్ అయితే వచ్చారు. సో డ్రైవర్ అయితే లాక్ చేసే డోర్లన్నీ. బయలుదేరుతున్నాం ఇప్పుడు. మేము 3:10కి అయితే బయలుదేరుతున్నాం. గేట్ ఉంటుంది, గేట్ లోపల నుంచి అయితే వెళ్ళాలి మనం. ఇదిగోండి గేట్. అసలైన మ్యాటర్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాం. అవన్నీ కూడా డిఫరెంట్ సఫారీ రూట్స్. జిప్సీలో వెళ్తే ఒకలాగా వెళ్తాం, క్యాంటర్లో వెళ్తే ఒకలాగా వెళ్తాం. ఇక్కడ అంతా ఏదో ఫారెస్ట్ ఫైర్ అయినట్టుంది. చూడండి, జిప్సీ ఏ రూట్లో వెళ్తుందో, క్యాంటర్ ఏ రూట్లో వెళ్తుందో, జిప్సీలు అన్నీ ఆ రూట్లో వెళ్తున్నాయి. గద్దలా వల్చర్లా అవి తిరుగుతున్నాయి. ఇది ఒక రకమైన జింక. ఈ కృష్ణ జింకలు అనేవి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి, కామన్. ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అటు సైడ్ చాలా రకాల జింకలు అయితే ఉన్నాయి. అదిగోండి బస్ ఇక్కడ జిప్సీ లాగే అంటే పెద్ద మ్యాటర్ ఏదో ఉంది. అదిగో దూరంగా అయితే రెస్ట్ తీసుకుంటుంది. సింహం, మృగరాజు కనిపించిందా? ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు కానీ 3 ఉన్నాయి. తీసుకెళ్తున్నాడు అక్కడికి దగ్గరికి. 4 ఉన్నాయి, 3 కాదు. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటో తెలుసా, మొత్తం అంతా బ్రౌన్ ఉండటం వల్ల, మన సింహం రంగు కూడా బ్రౌన్ ఉండటం వల్ల అంతా కలిసిపోయినట్టు కనిపిస్తుంది. అది లేచింది. వస్తుంది. అదిగోండి మొగదాని దగ్గరికి వెళ్ళింది. రిలాక్స్.
నడుస్తుంది. మరి ఇటు సైడ్ వచ్చిందంటే మనకి పండగే. కదులుతుంది కదులుతుంది కదులుతుంది. రిలాక్స్ అయిపోయింది. అదిగో అటు సైడ్ కదులుతున్నాయి. ఏం కంగారు పడక్కర్లేదు, మనకి ఇంకా మెయిన్ సఫారీ ఉంది, అందులో కుమ్మి పడేద్దాం. రిలాక్స్. లెగిచి అటు ఇటు తిరిగితే మటుకు భలేగుందని లేండి అసలు. అది లెగిస్తే మటుకు సూపర్ సూపర్. లెగాలి లెగాలి లెగాలి. మొగది అక్కడ ఉంది చూడండి. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము ముందుకు వెళ్తున్నాం. అది కనిపించిందా? అది క్రేజీ క్రేజీ అసలు. మేమైతే పక్కన రెస్ట్ తీసుకుంటున్నాయి చూడండి. లోపల ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయి చూడండి అసలు. మొత్తం అన్నీ కూడా లెపర్డ్స్. గైస్ ఒకటి క్లారిటీగా చెప్తున్నాను, సఫారీ పార్క్, నేషనల్ సఫారీ కాదు. సో నేషనల్ సఫారీ వేరు, సఫారీ పార్క్ వేరు. లెపర్డ్స్ చూసాక మళ్ళీ సఫారీని అయితే కొనసాగిస్తున్నాం. ఇలాంటి వాటర్ బాడీస్ దగ్గర అయితే మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఏదో ఒక వైల్డ్ లైఫ్ యాక్టివిటీ అయితే స్పాట్ చేయొచ్చు మనం. ఓపెన్ మోడ్ ఫర్ వైల్డ్ లైఫ్ అంట. ఇక్కడే ఉంటాయో మరి. ఎక్కడ లెపర్డ్స్ ఉన్నాయి, పడుకున్నాయండి, రిలాక్సింగ్. సూపర్. అన్నీ పడుకున్నాయి. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా అడవిలో పట్టుకుని ఇక్కడ పెడతారు. ఊర్లోకి వెళ్ళిపోతే చూడండి, ఊర్లోకి వెళ్ళిపోయిన వాటిని పట్టుకొచ్చి ఇక్కడ పెడతారు అనుకుంటా నాకు తెలిసి. అరే లేచింది లేచింది లేచింది. ఎంత తొందరగా పోతుంది. పడుకుంది మళ్ళీ. ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. అయితే కొట్టాడు. మళ్ళీ ఇంకేమైనా చూడొచ్చేమో చూస్తా. అన్నీ అటు చివరే ఉన్నాయి. ఈ మోట్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే లేళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇంకో జంక. జంక కాదు, నీళ్ళగా. ఇంకా కథ కంచికి మనం ఇంటికి బయటికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ చూడండి వాచ్ టవర్. మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం మనం. ఆయనే మమ్మల్ని తీసుకెళ్ళింది. అస్సలు ప్రొఫెషనాలిటిజం జీరో అంటే జీరో. నేను ఈ బస్సులోంచి దిగాను. ఫస్ట్ మా బస్సు వెళ్ళింది. ఫస్ట్ అంటున్నాను క్యాంటర్. సో మేము దిగేటప్పటికి మళ్ళీ చూడండి ఎంతమంది అయితే రెడీగా ఉన్నారు. ఈయనే మా డ్రైవర్. అస్సలు ప్రొఫెషనాలిటీ లేదు. అండ్ పక్కన జిప్సీ మీద జిప్సీ కొడుతుంది లోపలికి. ఇంతేనా మ్యాటర్ అయిపోయింది అనుకుంటున్నారా? మ్యాటర్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి. అదిగోండి అక్కడైతే కెఫ్టేరియా ఉంది. ఓ వాటర్ బాటిల్ కొట్టి మిగతా విశేషాలు. కరెక్ట్గా 30% మంది కూడా ఇందులో గిర్ నేషనల్ పార్క్ అయితే విజిట్ చేసి ఉండరు. ఈ పార్క్ ఉంది కదా, ఈ సఫారీ పార్క్ బేసిక్గా ఇది 365 days ఓపెన్ ఉంటుంది అనమాట. జనరల్గా నేషనల్ పార్క్స్ అన్నీ ఉంటాయి చూడండి. నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మాన్సూన్ సీజన్లో ఏది కూడా ఉండదు, క్లోజ్ అయిపోతాయి. సో అప్పుడు జనాలు ఇక్కడికి సఫారీకి రావడం మొదలుపెట్టారు. సరే ఎలాగో రావడం మొదలుపెట్టారు కదా అని చెప్పి ఇక్కడ టికెట్ ప్రైస్ అది పెంచారు. ఒకప్పుడు ఇక్కడ 150 రూపాయలు అలా ఉండేదన్నమాట టికెట్ ప్రైస్. అలాగే రిసోర్సెస్ కూడా పెంచారు అనమాట. రిసోర్సెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ పెంచుకున్నారు. ఎందుకంటే గిర్ నేషనల్ పార్క్లో లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. లిమిటెడ్ అంటే లిమిటెడ్ స్లాట్స్ మందినే లోపలికి పంపిస్తారు. దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలా తతంగం అది ఉంటుంది. అదే ఇక్కడ అనుకోండి, డైరెక్ట్గా వచ్చి కూడా టికెట్ అది తీసుకోవచ్చు అనమాట. టైమింగ్స్ అవి ఉంటాయి. టైమింగ్స్ చూపిస్తాను మీకు చూడండి. ఇప్పుడు జిప్సీ బస్ సఫారీ టైమింగ్స్ ఇవన్నీ చూసుకోండి.
గైస్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసుకుని పెట్టుకోండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా. ఇవి నేషనల్ పార్క్స్ ఆఫ్ గుజరాత్, ఇవి శాంచురీస్ ఆఫ్ గుజరాత్. మీరు సఫారీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళాలి మీరు. అందుకే మీకు లోపల క్లారిటీ ఇచ్చాను అనమాట, ఇది సఫారీ పార్కు, నేషనల్ సఫారీ కాదని చెప్పి. ఎందుకంటే నేషనల్ పార్క్స్లో ఏ యానిమల్ని లోపల కేజ్లో పెట్టరు. ఇక్కడైతే చూశారు కదా, లెపర్డ్స్ని అయితే లోపల పెట్టారు. ఎందుకంటే ఊర్లోకి వెళ్ళిపోయి దాడులు చేస్తే చూడండి, వాటిని పట్టుకొచ్చి ఇలా పెడతారు. నేను వచ్చినప్పటికి ఇది అంతా ఖాళీ ఏరియా. ఇప్పుడైతే చూడండి అసలు మొత్తం ఫుల్ అయిపోయింది. నా క్యాబ్ దగ్గరికి అయితే వచ్చాను. మనం అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. రిటర్న్ వెళ్ళిపోతూ కూడా చాలా విశేషాలు మనం మాట్లాడుకోవాలి. సో ఇది వచ్చేసి లోపల నుంచి బయటకి అయితే వెళ్ళే రూట్ అనమాట. ఇది మెయిన్ రూట్ కాదు, ఇంటర్ప్రిటేషన్ జోన్ నుంచి బయటకి అయితే వెళ్ళిపోతుంది. ప్రస్తుతం మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, ఈ రోడ్ వచ్చేసి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 దాకా ఎటువంటి వెహికల్స్ ని కూడా ఈ రోడ్ లో అలౌ చేయరు. ఏదో అయ్యింది జిప్సీకి. ఇక్కడ చూడండి గేట్. ఈ గేట్ నుంచి బయటకు వచ్చామంటే మనం నార్మల్ దగ్గరకు వచ్చాం. జోన్ నుంచి అయితే బయటకు వచ్చాం. బయటికి రాగానే ఇక్కడ అన్నీ కూడా ఫామ్ హౌస్లు ఉంటాయి అన్నమాట. మనం కూర్చుని ఉయ్యాలోగొచ్చు, లంచ్ చేయించుకోవచ్చు, డిన్నర్ చేయించుకోవచ్చు. కొన్ని వాటిల్లో అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇగోండి అన్నీ కూడా దాబా స్టైల్. ఇప్పుడే డైవర్షన్ అది తీసుకుని మెయిన్ రోడ్లోకి అది వచ్చాం అనమాట. ఇప్పుడు శాసన్ ఊర్లోకి వెళ్తాం. ఈ దేవల్య పార్క్ ఉంది చూడండి, శాసన్ ఊరు దాటాక డైవర్షన్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్కి. ఇదిగోండి శాసన్ ఊర్లోకి అయితే వచ్చేసాం. ఎలా వెళ్తే శాసన్ ఊరు లోపలికి వెళ్ళిపోతాం. కాకపోతే నేనైతే ఎలా వెళ్తున్నానో అడవి రూట్లోంచి తాలాలాకి వెళ్ళిపోతున్నాను. శాసన్ ఊరు చూడటానికి చాలా చిన్నది ఉంటుంది. అందులో ఊరు లోపల హోటల్స్ అంటే చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మ్యాక్సిమం రిసార్ట్సే. నేనైతే రికమెండ్ చేసేది మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్లోనే రండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొచ్చారంటే మటుకు అవ్వదు. బ్యాక్ ప్యాకర్స్ అయితే నాలాగా క్యాబ్ని అయితే హైర్ చేసుకోండి. సో గైస్ తాలాలా అయితే వచ్చేసాను. నేనున్న హోటల్ ఇదే అనమాట. నెక్స్ట్ బ్లాగ్ అయితే మర్చిపోకండి, తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ గైస్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడ ఎండ్ చేస్తే, ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తాలాలా జంక్షన్.